హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టైప్స్ ఆఫ్ ఐటీఆర్ ఫామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐటీఆర్ అంటే ఏంటి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఐటీఆర్ ఫామ్స్ ఉంటాయి, ఓన్గా ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసుకునే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఐటీఆర్ సెలెక్ట్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేయాలి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, శ్రీ భారతి టెక్నాలజీస్ అనేది కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ. మీరు ఎవరైనా టాక్సేషన్ కోర్సెస్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. నెక్స్ట్, అదేవిధంగా ట్యాక్స్ సర్వీసెస్ కూడా పెయిడ్ సర్వీసెస్ అవైలబిలిటీ ఉంటాయి. స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని రిటర్న్స్ ఫైల్ చేయించుకోవచ్చు. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ క్లాస్లో మనము ఐటీఆర్ రిటర్న్స్, డ్యూ డేట్స్, పెనాలిటీస్ గురించి డిస్కస్ చేసామా. ఐటీఆర్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేసుకోవాలి, ఎందుకు ఫైల్ చేయాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దామా. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఇయర్లీ వన్స్ ఫైల్ చేసుకుంటూ ఉంటాము. చాలా మంది ఓన్గా ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకుంటారు. మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని, ట్యాక్స్ పేయర్ కేటగిరీని బేస్ చేసుకొని మనం ఐటీఆర్ ఫామ్ చూస్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. కానీ చాలామంది ఓన్గా రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు ఏ ఐటీఆర్ ఫామ్ తీసుకొని రిటర్న్ ఫైల్ చేయాలో తెలియకుండా రాంగ్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. దానివల్ల మనకి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఐటీ నుంచి మనకి నోటీసులు రావడం అలాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని కరెక్ట్ ఐటీఆర్ ఫామ్ చూస్ చేసుకోవడానికి ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాట్ ఈజ్ ఐటీఆర్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని అర్థము. ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనం ఎర్న్ చేసిన ఇన్కమ్కి మనం అసెస్మెంట్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటాము. 1 ఇయర్లో మనం ఎర్న్ చేసిన ఇన్కమ్ డీటెయిల్స్ ఫామ్స్ రూపంలో గవర్నమెంట్కి సబ్మిట్ చేయడాన్ని రిటర్న్స్ అంటాము. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ని ప్రిస్క్రైబ్ చేశారు. మనము ప్రెసెంట్ అయితే అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఉన్నాము. ఈ 24-25 అసెస్మెంట్ ఇయర్కి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఫామ్స్ వచ్చి 7. ఐటీఆర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 7 ఫామ్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఈ ఐటీఆర్ ఫామ్ అనేది దేన్ని బేస్ చేసుకొని అప్లికబిలిటీ అవుతుంది, ద అప్లికబిలిటీ ఆఫ్ ఐటీఆర్ ఫామ్స్. ఐటీఆర్ ఫామ్స్ అప్లికబిలిటీ అనేది మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. మనకి ఇన్కమ్ అనేది ఏ సోర్స్ నుంచి వస్తుందో దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్లస్ ట్యాక్స్ పేయర్ కేటగిరీ బేస్ చేసుకొని కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. పేయర్ కేటగిరీ అన్నప్పుడు లైక్ ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, కంపెనీస్, ఫార్మ్స్, ట్రస్ట్, అలాగా శాలరీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఏ ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి, బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏ ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి, క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏ ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి మన ఇన్కమ్ ప్లస్ ట్యాక్స్ పేయర్ టైప్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ అంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటాము. లైక్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ హెడ్ని డిఫైన్ చేశారు. ఒకటి శాలరీ ఇన్కము, మీకు శాలరీ ఇన్కమ్ ఉన్న, పెన్షన్ ఇన్కమ్ ఉన్న, నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న, క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్న, బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ద్వారా ఇన్కమ్ ఉన్న, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనం ఐటీఆర్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకుంటూ ఉంటామా. వై టు ఫైల్ ఐటీఆర్, మనం ఐటీఆర్ అనేది ఎందుకు ఫైల్ చేయాలి? సో వై టు ఫైల్ ఐటీఆర్, మన యాన్యువల్ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి. బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ అంటే ఏంటి అన్నప్పుడు, మనం ప్రెసెంట్ అయితే 2024-25 ఇయర్లో ఉన్నాము. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో మనం ఎర్న్ చేసిన ఇన్కమ్కి అసెస్మెంట్ ఇయర్ 2023-24 రిటర్న్ ఫైల్ చేసుకుంటూ ఉన్నామా. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రొవైడ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారము మన యాన్యువల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటాం. మన బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ అనేది మీరు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో చూసుకోవాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి మనకి ఓల్డ్ ట్యాక్స్ రేట్స్, న్యూ ట్యాక్స్ రేట్స్ అన్ని 2 ఉన్నాయి. మనం ఓల్డ్ స్కీమ్ ద్వారా అయినా ట్యాక్సెస్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం అయినా మీరు ట్యాక్సెస్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మనకి ఓల్డ్ స్కీమ్ ప్రకారము బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ వచ్చి 2,50,000.
న్యూ స్కీమ్ ప్రకారం అయితే బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ 3 lakh. ఈ బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు మీరు ఐటీఆర్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. వై టు ఫైల్ ఐటీఆర్ అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మన బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్లీ మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, మీ అకౌంట్ నుంచి హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. అదేంటంటే ప్రీవియస్ ఇయర్ ఈ ఇయర్ కాదు, ప్రీవియస్ ఇయర్లో మీ అకౌంట్ నుంచి హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్లో, మీకు కరెంట్ బ్యాంక్ అకౌంట్లో 1 crore కంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. మీకు ఒక బ్యాంకులోనే 1 crore రూపీ డిపాజిట్ చేయడం కాదు, ఒక బ్యాంకులో అయినా మల్టిపుల్ బ్యాంక్స్లో అయినా 1 crore కంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో 50 lakhs కంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసినా కూడా అది హై వాల్యూ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఐటీఆర్ మస్ట్ అండ్ షుడ్గా ఫైల్ చేయాలి. మీరు 2 lakh కంటే ఎక్కువ అమౌంట్ ఫారిన్ ట్రావెల్కి స్పెండ్ చేస్తే కూడా ఐటీఆర్ మస్ట్ అండ్ షుడ్గా ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ మోర్ దెన్ 1 lakh ఉంటే కూడా ఖచ్చితంగా ఫైల్ చేయాలి. కానీ మీ బిజినెస్ ఇన్కమ్ 60 lakhs కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే మీ బిజినెస్ టర్న్ ఓవరు 60 lakhs కంటే ఎక్కువ ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళ ప్రొఫెషనల్ ఇన్కమ్ 10 lakhs కంటే ఎక్కువ ఉంటే కూడా ఐటీ రిటర్న్స్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. మీ అకౌంట్ నుంచి టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ డిడక్ట్ అయి ఉంటే వాటిని రీఫండ్ తెచ్చుకోవడానికి కూడా మనం ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు లోన్స్కి అప్లై చేయాలన్నా, వీసాకి అప్లై చేయాలన్నా కూడా మీకు ప్రూఫ్గా ఐటీ రిటర్న్స్ అడుగుతుంటారు. అలాంటప్పుడు కూడా మీరు ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీకు మీ బిజినెస్లో ప్రొఫెషన్లో లాస్ వచ్చినప్పుడు మనకి బిజినెస్లో వచ్చిన లాస్ని నెక్స్ట్ ఇయర్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఐటీఆర్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాలి. సో మనం టైప్స్ ఆఫ్ ఐటీఆర్ ఫార్మ్స్ డిస్కస్ చేద్దాము. మనకి టోటల్ 7 ఐటీఆర్ ఫార్మ్స్ ఉంటాయని చెప్పాము. ఐటీఆర్ 1 అనేది ఫస్ట్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరు ఫైల్ చేసుకోవాలి అన్నప్పుడు ఐటీఆర్ 1 అనే మనం సహజ్ ఫామ్ అని కూడా అంటుంటామా. ఎవరి ఇన్కమ్ అయితే అప్ టు 50 lakhs వరకు ఉంటుందో వాళ్ళు ఐటీఆర్ 1 ఫైల్ చేసుకుంటారు. ఆ ఇన్కమ్ దేని నుంచి వచ్చిండాలంటే శాలరీ అండ్ పెన్షన్ ఇన్కము, 1 house ప్రాపర్టీ ఇన్కము, ఇంట్రెస్ట్ అండ్ డివిడెంట్ ఇన్కము, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కము, అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 ఉన్న వాళ్ళు ఐటీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేయాలి. సో శాలరీ పర్సన్స్ అందరూ ఐటీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అదేవిధంగా 1 house ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఐటీఆర్ 1 ఫైల్ చేసుకోవచ్చు. శాలరీ ఇన్కమ్తో పాటు 1 house ప్రాపర్టీ ఇన్కమ్ ఉండి, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండి, అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 వరకు ఉంటే వాళ్ళు ఐటీఆర్ 1 ఫామ్ చూస్ చేసుకొని ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీడ్ పర్సన్స్కి ఇది సూటబుల్గా ఉంటుంది. ఇప్పుడు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ అకౌంట్. మనకి సేవింగ్ బ్యాంక్స్లో అకౌంట్స్ ఉంటాయి, దాని నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తే దాన్ని అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ట్రీట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఫ్రమ్ డిపాజిట్స్, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, కోఆపరేటివ్ సొసైటీ, ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్, ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్, ఇవన్నీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ నుంచి తీసుకుంటామా. ఇప్పుడు మనం మెన్షన్ చేసిన సోర్స్ నుంచి మీకు ఇన్కమ్ ఉండి బిలో 50 lakhs ఉంటే మీరు ఐటీఆర్ 1 అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో రెసిడెంట్ ఇండివిడ్యువల్ అయ్యి ఉండి శాలరీ అండ్ పెన్షనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, మనం ఇంతకుముందు చెప్పుకున్న ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు ఐటీఆర్ 1 రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ రిటర్న్స్ అనేవి మనము ఎలా చూస్ చేసుకుంటాం ఇన్కమ్ అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనం ఎర్న్ చేసిన ఇన్కమ్, ఇప్పుడు మనము లెస్ దెన్ 50 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళే ఐటీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేయాలి అని చెప్పాము. ఈ ఇన్కమ్ అనేది ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ది కాదు, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ది. సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మనం ఎర్న్ చేసిన ఇన్కమ్కి ఈ ఇయర్ మనము రిటర్న్ ఫైల్ చేసుకుంటాము. మీ ఇన్కమ్ అనేది ఒక ఫినాన్షియల్ ఇయర్కి తీసుకోవాలి. మన ఇన్కమ్ ఎంత క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్కి చేంజ్ అవుతుంది. హూ కెనాట్ ఫైల్ ఐటీఆర్ 1 ఐటీఆర్ 1 ఎవరు ఫైల్ చేయకూడదు అన్నప్పుడు బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఐటీఆర్ 1 సూటబుల్ అవ్వదు. మోర్ దెన్ 1 house ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోకూడదు. క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్న, డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ అయి ఉన్న, అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కూడా
ITR 1 ఫామ్ అనేది మీకు సూటబుల్ అవ్వదు, వాళ్ళు ఫైల్ చేయకూడదు మా. ITR 2 ఎవరు ఫైల్ చేయాలి? ఎవరికి సూటబుల్ అవ్వదు అంటే బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ITR 2 అనేది ఫైల్ చేయకూడదు మా. నెక్స్ట్ మనం ITR 1లో ఏ ఇన్కమ్ సోర్స్ అయితే చెప్పుకున్నామో ఆ ఇన్కమ్ సోర్సెస్తో పాటు మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్ ఇన్కమ్ మోర్ దెన్ 5,000 ఉన్న వాళ్ళు, కంపెనీ డైరెక్టర్స్, అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు కూడా ITR 2 రిటర్న్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేసుకోవచ్చు. ITR 2 అనేది ఎవరికి అప్లికబుల్ అవ్వదు అంటే బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ITR 2 ఫైల్ చేయకూడదు. ITR 1 ఎవరికైతే ఎలిజిబుల్ అవుతుందో అటువంటి వాళ్ళకి ITR 2 అనేది ఎలిజిబుల్ అవ్వదు. ITR 3 హూ కెన్ ఫైల్ ITR 3? బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ట్రేడింగ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ITR 3 ఫామ్ని చూస్ చేసుకోవచ్చు మా. అదేవిధంగా ఇండివిజువల్స్ అండ్ HUFs అయి ఉండి వాళ్ళకి బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉంటే ITR 3 ఫామ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేసుకోవచ్చు. సో మీకు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా శాలరీ అండ్ ఫంక్షనల్ ఇన్కము ప్లస్ మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉండి, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్, అదేవిధంగా బిజినెస్ ఇన్కమ్, ట్రేడింగ్ ఇన్కమ్ ఉంటే మీరు ITR 3 ఫామ్ చూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పాయింట్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ITR 3 ఫామ్ చూస్ చేసుకోవాలి మా. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి ఇన్కమ్ లిమిట్ ఏమీ లేదు. నెక్స్ట్ ఎవరు దీన్ని చూస్ చేసుకోవచ్చు ITR 3 అంటే శాలరీడ్ అండ్ ట్రేడర్స్ ITR 3 చూస్ చేసుకోవచ్చు, HUFs ఫైల్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళు ఫైల్ చేయొచ్చు, ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ కూడా ITR 3 అనేది ఫైల్ చేసుకోవచ్చు మా. సో ITR 3 అనేది ఎవరికి అప్లికబుల్ కాదు అంటే కంపెనీస్, చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, ఫర్మ్స్, లోకల్ అథారిటీస్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ వీళ్ళంతా ITR 3 అనేది ఫైల్ చేయకూడదు మా. నెక్స్ట్ ITR 4 అనేది ముఖ్యంగా ఎవరికి సూటబుల్ అవుతుంది అనుకున్నప్పుడు స్మాల్ బిజినెస్ పీపుల్, ఫ్రీలాన్సర్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, పార్ట్నర్షిప్ ఫార్మ్స్, ఇన్వెస్టర్స్ ITR 4 అనేది ఫైల్ చేసుకోవచ్చు. క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ITR 4 అనేది ఫైల్ చేసుకోకూడదు మా. క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ITR 4 అనేది వీళ్ళకి అప్లికబుల్ కాదు. క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ తప్పక మిగతా ఇన్కమ్ ఉన్న వాళ్ళు ITR 4 ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇన్కమ్ లిమిట్ అనేది వీళ్ళకి లెస్ దెన్ 50 lakhs ఉండాలి మా. వీళ్ళ ఇన్కమ్ అనేది లెస్ దెన్ 50 lakhs ఉన్న వాళ్ళు, శాలరీ అండ్ ఫంక్షనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, 1 హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్ ఇన్కమ్ లెస్ దెన్ 5,000 ఉన్న వాళ్ళు, బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ప్రెజెంటివ్ ఇన్కమ్ లెస్ దెన్ 50 lakhs ఉన్న వాళ్ళు ITR 4 ఫామ్ అనేది చూస్ చేసుకోవచ్చు మా. అదేవిధంగా ITR 4 ఎవరు ఫైల్ చేయకూడదు అంటే డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ ITR 4 రిటర్న్ ఫైల్ చేయకూడదు. క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ITR 4 అనేది ఫైల్ చేయకూడదు. నెక్స్ట్ ITR 5 అనేది ఎవరు ఫైల్ చేస్తారు? మీరు ITR 1 నుంచి 4 వరకు మీకు ఏ ITR ఫామ్ సూటబుల్ అవుతుందో సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేసుకోవచ్చు. ITR 5 ఎవరు ఫైల్ చేస్తారు? ITR 5 is an income tax return form that is to be used by certain entities to file their taxes in India. Certain entity వాళ్ళు ITR 5 ఫైల్ చేస్తారు. ఫర్మ్స్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు, లోకల్ అథారిటీస్ వీళ్ళంతా కూడా ITR 5 ఫైల్ చేసుకుంటారు మా. నెక్స్ట్ అదేవిధంగా ITR 6 అనేది ఎవరు ఫైల్ చేస్తారు? కంపెనీ వాళ్ళే ఫైల్ చేస్తారు. దీన్ని కొన్ని సెక్షన్స్ ప్రకారం తీసుకొని ఫైల్ చేస్తుంటారు మా. ITR 7 అనేది కూడా ఎవరు ఫైల్ చేస్తారు? సెక్షన్ 139(4)A ప్రకారము చారిటబుల్ ట్రస్ట్, పొలిటికల్ పార్టీ వాళ్ళు, యూనివర్సిటీస్, కాలేజెస్ వీళ్ళందరూ కూడా ITR 7 రిటర్న్ అనేది ఫైల్ చేసుకుంటారు. ఇవి మనకి 7 రిటర్న్ ఫార్మ్స్ మనకు ఉన్నటివి. దీంట్లో మనకి ITR 1 నుంచి 4 వరకు మీ ఇన్కమ్ ని బేస్ చేసుకొని మీకు ఏది అప్లికబిలిటీ అవుతుందో చూస్ చేసుకోండి మా. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.